బ్రేకింగ్ న్యూస్. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారం అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఇష్టానుసారంగా తీసుకునే నిర్ణయాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలు బయటపడ్డాయి. వీటిపై జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ విచారణ జరిపి నివేదికను రెడీ చేసింది. రీసెంట్ గా ఈ నివేదికను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర పాత్రధారులపైన కూడా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, తండ్రి కొడుకులకు జలకొచ్చిందని చెప్పొచ్చు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపైన విచారణ జరిపిన జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. దీన్ని తెలంగాణ మంత్రివర్గం రాత్రి ఆమోదించింది. నిన్న ఈ కార్ రేస్ కు సంబంధించి కూడా కేటీఆర్ పైన కేసు నమోదుకు మంత్రివర్గం ఆమోదించినట్టే కూడా తండ్రి సీఎం కేసీఆర్ పైన కూడా, మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కూడా కేసు నమోదు చేయడానికి కూడా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో చర్చ కూడా పెట్టి కేసీఆర్ సహా ఇందులో ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పొచ్చు. భద్రాద్రి ప్లాంట్ తో 25 ఏళ్లలో 9,000 కోట్ల భారం పడనుంది. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం కూడా ప్రజాధనం వృధా కానుంది. ఇదంతా కూడా ప్రభుత్వం పైన అదనపు భారమని చెప్పి కూడా మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక అందించింది. గనులకు దూరంగా యాదాద్రి కేవలం రవాణాకే 1,600 కోట్లు ఖర్చు ఉన్నట్టు ఇందులో కమిషన్ నిగ్గు తేల్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అసలు విద్యుత్ సంబంధించిన ఒప్పందాలు అవసరం లేని సమయంలో కూడా ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల కూడా 3,642 కోట్లు ప్రజాధనం వృధా కానుంది. ఎందుకంటే ఈ పవర్ ఏదైతే భద్రాద్రి పవర్ ప్లాంట్ కూడా కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టడం వల్ల రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్లకు పైగా కూడా ప్రజలపైన ఇది కూడా భారం పడుతుంది. ఎందుకంటే సూపర్ క్రిటికల్ పవర్ వాటితో పోల్చుకుంటే కనుక సబ్ క్రిటికల్ ప్లాంట్ యాక్సిలరీ కన్స్ట్రక్షన్ లో అంటే సొంతంగా వినియోగించుకునే కరెంటు వ్యవహారంలో కూడా అదనపు భారాన్ని కూడా పడనుంది. ఎందుకంటే 350 కోట్ల వరకు కూడా అదనపు భారం పడుతుందని చెప్పి కూడా కమిషన్ తేల్చింది. ఎందుకంటే ప్లాంట్ జీవితకాలం 25 ఏళ్లు, అందులో 9,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ప్రజలు కట్టాల్సిందే. ఎందుకంటే ప్రజలపైన పన్నుల రూపాయన వసూలు చేసి ప్రజల నుంచి కూడా కట్టాల్సిందే. ఈ వ్యవహారంతో కూడా ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఒప్పందానికి సంబంధించి కూడా 3.60కే కేరళ నుంచి లభిస్తున్న యూనిట్ ను అంటే కరెంటు యూనిట్ ని కాదని 3.90 అంటే 3.60 నుంచి 3.90 వరకు లభిస్తున్నా కూడా ఇంధన సర్దుబాటు పేరిట డైరెక్ట్ గానే ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకుని 4.5 పైన కూడా విద్యుత్ పర్ యూనిట్ కి కరెంటుని కొనుగోలు చేయడం జరిగింది. అంటే 1000 మెగావాట్ల కరెంటు తీసుకోవడానికి ఛత్తీస్గఢ్ తో అప్పట్లో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. కానీ ఆ కరెంటు కూడా తెలంగాణకి రాలేదు. తదుపరి దీనికి సంబంధించి కూడా ఒప్పందం మూలంగా కూడా 2,000 కోట్ల అదనపు భారం అప్పుడే పడింది. తదుపరి రానున్న కాలంలో కూడా 3,642 కోట్లు కూడా పడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం ఏదైతే ఆ నివేదికను చదివి చూసింది. ఎందుకంటే ఇప్పటికే 750 కోట్లు వడ్డీలు పెనాల్టీ రూపేణ ప్రభుత్వం చెల్లించింది. సో మొత్తానికైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ పైన కేసు నమోదుకు రంగం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఏదైతే అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఈ విద్యుత్తును ఎందుకు కొనుగోలు వచ్చింది, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, అంటే కేవలం కాంట్రాక్టులు తమ లాభాల కోసమే కమిషన్ల కోసమే చేశారన్న దానిపైన కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య కూడా ఇవాళ రేపు కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే నిన్న ఈ కార్ రేస్ కు సంబంధించి కూడా కేటీఆర్ పైన చర్యలు తీసుకోవడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ సిఎస్ నుంచి ఫైల్ ని ఇవాళ ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ పంపన్నారు. తదుపరి కేసు నమోదు చేయడానికి ముందుకెళ్లే అవకాశం ఉంది. థాంక్యూ నగేష్.